పవన్ కళ్యాణ్ వినాలి, వీరములు చెప్పింది వినాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు వస్తుందంటే ఎలా ఉంటుందో అంచనా వేయటం కష్టమే. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ హైప్స్ క్రియేట్ చేశారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. ఈ పీరియాడిక్ డ్రామా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానుండటంతో ఫ్యాన్స్ లో జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల్లో వెయిటింగ్ అంటూ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఈ తరుణంలో అటు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఒక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఫైట్స్ భిన్నంగా ఉంటాయని నిర్మాత ఏఎం రత్నం గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడిగా సత్యాగ్రహి టైటిల్తో గతంలో ఓ సినిమాను ప్లాన్ చేశానని, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ను తీసుకున్నానని, పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాం. కానీ ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఆ తర్వాత సినిమా ఆగిపోయిందని, అప్పుడు ఆ సినిమా చేసుంటే సూపర్ హిట్ అయ్యేదని, హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయం పవన్ కళ్యాణ్ కు గుర్తు చేశా అని, దీనికి ఆయన నవ్వి, అవును సత్యాగ్రహి చేస్తే సూపర్ హిట్ అయ్యేది, అప్పుడు నేను సినిమాలు తీసుకుంటూ ఉండేవాడిని, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అని అన్నారని ఏఎం రత్నం పేర్కొన్నారు. హరిహర వీరమల్లులో భిన్నమైన పోరాట సన్నివేశాలు మొత్తం 6 ఉన్నాయని డైరెక్టర్ జ్యోతి కృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమాల్లో ఓ ఫైట్ అయితే ఎంటర్ ది డ్రాగన్ తరహాలో భారీగా ఉంటుందని, ఈ ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని చెప్పారు. ఈ ఒక్క ఫైట్ సీన్ షూట్ చేయడానికే ఏకంగా 60 రోజులు పట్టిందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ సన్నివేశాలలో డూప్ ని ఉపయోగించకుండా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారని, ఈ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా కోసం తాను గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్లో మేకప్ కోసమే ఏకంగా 5 గంటలు పట్టేదని అన్నారు. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీకి యుఎస్ సర్టిఫికేట్ జారీ చేసినట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, మిగతా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బలమైన కథ, కథనాలకు తోడు గ్రాండ్ విజువల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని సెన్సార్ చెప్పినట్టు టాక్ నడుస్తోంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని సెన్సార్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్స్, కళ్ళు చెదిరే విజువల్స్ ఆకట్టుకున్నాయని సెన్సార్ నుంచి టాక్. పవన్ కళ్యాణ్ వినాలి, వీరములు చెప్పింది వినాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు వస్తుందంటే ఎలా ఉంటుందో అంచనా వేయటం కష్టమే. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ హైప్స్ క్రియేట్ చేశారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. ఈ పీరియాడిక్ డ్రామా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానుండటంతో ఫ్యాన్స్ లో జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల్లో వెయిటింగ్ అంటూ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఈ తరుణంలో అటు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఒక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఫైట్స్ భిన్నంగా ఉంటాయని నిర్మాత ఏఎం రత్నం గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడిగా సత్యాగ్రహి టైటిల్తో గతంలో ఓ సినిమాను ప్లాన్ చేశానని, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ను తీసుకున్నానని, పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాం. కానీ ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఆ
తర్వాత సినిమా ఆగిపోయిందని, అప్పుడు ఆ సినిమా చేస్తుంటే సూపర్ హిట్ అయ్యేదని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయం పవన్ కళ్యాణ్ కు గుర్తు చేశానని, దీనికి ఆయన నవ్వి, అవును సత్యాగ్రహి చేస్తే సూపర్ హిట్ అయ్యేది, అప్పుడు నేను సినిమాలు తీసుకుంటూ ఉండేవాడిని, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అని అన్నారని ఏఎం రత్నం పేర్కొన్నారు. హరిహర వీరమల్లులో భిన్నమైన పోరాట సన్నివేశాలు మొత్తం 6 ఉన్నాయని డైరెక్టర్ జ్యోతికృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమాల్లో ఓ ఫైట్ అయితే ఎంటర్ ది డ్రాగన్ తరహాలో భారీగా ఉంటుందని, ఈ ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని చెప్పారు. ఈ ఒక్క ఫైట్ సీన్ షూట్ చేయడానికే ఏకంగా 60 రోజులు పట్టిందని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు. ఈ సన్నివేశాలలో డూప్ ని ఉపయోగించకుండా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారని, ఈ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా కోసం తాను గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ లో మేకప్ కోసమే ఏకంగా 5 గంటలు పట్టేదని అన్నారు. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీకి యుఎస్ సర్టిఫికేట్ జారీ చేసినట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, మిగతా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బలమైన కథ, కథనాలకు తోడు గ్రాండ్ విజువల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని సెన్సార్ చెప్పినట్టు టాక్ నడుస్తోంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని సెన్సార్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్స్, కళ్ళు చెదిరే విజువల్స్ ఆకట్టుకున్నాయని సెన్సార్ నుంచి టాక్. పవన్ కళ్యాణ్ వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా మొదటిసారి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు వస్తుందంటే ఎలా ఉంటుందో అంచనా వేయటం కష్టమే. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ హైప్స్ క్రియేట్ చేశారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుమారు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు. ఈ పీరియాడిక్ డ్రామా జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హరిహర వీరమల్లు సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు ఈ నెల 24న విడుదల కానుండటంతో ఫ్యాన్స్ లో జోష్ ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే వివిధ సామాజిక మాధ్యమాల్లో వెయిటింగ్ అంటూ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు అభిమానులు. ఈ తరుణంలో అటు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఒక ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత ఏఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ కు సంబంధించి పలు ఆసక్తికర విశేషాలను చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలలో ఫైట్స్ భిన్నంగా ఉంటాయని నిర్మాత ఏఎం రత్నం గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడిగా సత్యాగ్రహి టైటిల్తో గతంలో ఓ సినిమాను ప్లాన్ చేశానని, సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ను తీసుకున్నానని, పూజ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించాం. కానీ ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఆ తర్వాత సినిమా ఆగిపోయిందని, అప్పుడు ఆ సినిమా చేస్తుంటే సూపర్ హిట్ అయ్యేదని హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సమయంలో ఇదే విషయం పవన్ కళ్యాణ్ కు గుర్తు చేశానని, దీనికి ఆయన నవ్వి, అవును సత్యాగ్రహి చేస్తే సూపర్ హిట్ అయ్యేది, అప్పుడు నేను సినిమాలు తీసుకుంటూ ఉండేవాడిని, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అని అన్నారని ఏఎం రత్నం పేర్కొన్నారు. హరిహర వీరమల్లులో భిన్నమైన పోరాట సన్నివేశాలు మొత్తం 6 ఉన్నాయని డైరెక్టర్ జ్యోతికృష్ణ పేర్కొన్నారు. ఈ సినిమాల్లో ఓ ఫైట్ అయితే ఎంటర్ ది డ్రాగన్ తరహాలో భారీగా ఉంటుందని, ఈ ఫైట్ సీన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా డిజైన్ చేశారని చెప్పారు. ఈ ఒక్క ఫైట్ సీన్ షూట్ చేయడానికే ఏకంగా 60 రోజులు పట్టిందని డైరెక్టర్ జ్యోతికృష్ణ తెలిపారు. ఈ సన్నివేశాలలో డూప్ ని ఉపయోగించకుండా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేశారని, ఈ ఫైట్ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా కోసం తాను గుర్రపు స్వారీ, భరతనాట్యం, కథక్ నేర్చుకున్నట్టు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ లో మేకప్ కోసమే ఏకంగా 5 గంటలు పట్టేదని అన్నారు. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ మూవీకి యుఎస్ సర్టిఫికేట్ జారీ చేసినట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, మిగతా ప్రతినిధులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. బలమైన కథ, కథనాలకు తోడు గ్రాండ్ విజువల్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని సెన్సార్ చెప్పినట్టు టాక్ నడుస్తోంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నామని సెన్సార్ బృందం అభిప్రాయం వ్యక్తం చేసినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్స్, కళ్ళు చెదిరే విజువల్స్ ఆకట్టుకున్నాయని సెన్సార్ నుంచి టాక్.